హాయ్ హలో నమస్తే అందరికీ. నేను మీ సంధ్య. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి చికెన్ పకోడా అండి. స్ట్రీట్ స్టైల్ లాగా క్రిస్పీగా కొద్దిగా స్పైసీగా బాగుంటుంది. చేసుకున్న చికెన్ని వాటర్లో వేసి కొద్దిగా ఉప్పుని వేసి అలాగే ఒక హాఫ్ అన్ అవర్ వదిలేయండి. ఇలా వదిలేయడం వల్ల చికెన్ సాఫ్ట్గా జ్యూసీగా వస్తుంది. ఇందాక నానబెట్టుకున్న చికెన్ని తీసుకొని దాన్ని వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి ముక్కలు మాత్రమే తీసుకోండి. తీసుకున్న ముక్కల్లో 5-6 టీ స్పూన్ల దాకా శనగపిండిని, 1 టీ స్పూన్ ధనియాల పొడిని, కొద్దిగా ఉప్పుని వేసుకోండి. ఉప్పుని చూసుకొని వేసుకోండి, ఎందుకంటే ఇందాక మనం చికెన్లో నానబెట్టుకున్నాం కాబట్టి, ఉప్పు వాటర్లో నానబెట్టుకున్నాం కాబట్టి. ఇందులోనే 5-6 టీ స్పూన్ల దాకా కారపొడిని, 1/2 టీ స్పూన్ దాకా పసుపుని, కొద్దిగా మిరియాల పొడిని, 1/2 టీ స్పూన్ గరం మసాలాని, ఒక 2 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర తరుగుని, కొద్దిగా కరివేపాకు తరుగుని వేసి మంచిగా మిక్స్ చేసుకోండి. పీసెస్ అన్నిటికీ మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వెనిగర్ని వేసుకోండి. వెనిగర్ లేకపోతే కొద్దిగా హాఫ్ చెక్కని నిమ్మకాయని పిండుకొని వేసుకోండి. ఇప్పుడు ఒక కడాయిని తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులోనే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కనివ్వండి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్క ముక్కల్ని అందులోనే వేసుకొని అలా వదిలేయండి. 2-3 నిమిషాలు అలాగే వదిలేయండి. గరిటె పెట్టి తిప్పకండి. అలా తిప్పడం వల్ల పీసెస్ అన్నీ మంచిగా రావు. లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి, గోల్డెన్ కలర్ వచ్చేలాగా. హై ఫ్లేమ్లో అస్సలు ఫ్రై చేయకండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేయడం వల్ల మీద బాగానే ఉంటుంది కానీ లోపల రబ్బర్గా ఉంటుంది, సరిగ్గా కుక్ అవ్వదు. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్ ఇలా నేను చూపించిన విధంగా వచ్చేలాగా మంచిగా ఫ్రై చేసుకోండి. అందులోనే కొద్దిగా చిల్లీ ముక్కల్ని వేసి చిల్లీ ముక్కల్ని కూడా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మంచిగా అవి ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చాక తీసి ప్లేట్లో పక్కన పెట్టేసుకోండి. ఇలా పక్కన పెట్టుకున్నాక మిగిలిన ముక్కలన్నిటినీ కూడా కొద్దిగా వేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకొని పెట్టుకోండి. లాస్ట్లో కొద్దిగా కరివేపాకును వేసి ఫ్రై అలాగే అన్ని ముక్కల్ని కూడా ఫ్రై చేసుకొని పెట్టుకోండి. అదే అండి, స్ట్రీట్ స్టైల్ లాగా చికెన్ పకోడీ రెడీ అయిపోయిందండి. క్రిస్పీగా ప్లేట్లో వేసుకొని కరివేపాకుతో కానీ, చిల్లీతో కానీ, ఆనియన్స్తో కానీ సర్వ్ చేసుకుంటే యమ్మీ క్రిస్పీగా చికెన్ పకోడా రెడీ అండి. ఇంతకీ మీకు నా ఈ రెసిపీ నచ్చిందా? మీకు నా రెసిపీ నచ్చినట్టయితే మన ఛానల్లోకి వెళ్ళి నా ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.